అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించి డబ్బులైతే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందుకు సంబంధించి తల్లుల ఖాతాల్లో 13,000 అయితే జమ కావడం జరుగుతుంది. సో మొదటగా 15,000 అయితే తెలియజేయడం జరిగింది. అయితే 2,000 స్కూల్ మేనేజ్మెంట్ కోసం అయితే పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో 13,000 పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పేరిట తల్లుల ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి లిస్ట్ అయితే జూన్ 12న రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరెవరికి అమౌంట్ పడుతుందో తెలియజేయడం జరిగింది. సో కొద్దిమందికి తల్లులకి అయితే అమౌంట్ అయితే ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదండి. సో దానికి సంబంధించి గల కారణాలను వాళ్ళు ఎలా దాన్ని పరిష్కరించాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ చూసినట్టయితే సచివాలయాల్లో తల్లికి వందనం జాబితా ప్రదర్శన. సో ఫిర్యాదుల పరిశీలన, అదనపు అర్హుల జాబితా తయారీ ఈ నెల 21 నుంచి. సో తల్లికి వందనకు సంబంధించి అమౌంట్ అయితే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,124 మంది విద్యార్థులకు 10,000 చొప్పున చెల్లించేందుకు 10,090.74 కోట్లను రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే వెరిఫికేషన్ అనేది చేయిస్తారండి. ఫస్ట్ వెరిఫికేషన్ పూర్తయి అర్హులుగా తేలిన 54,94,700 మంది విద్యార్థులకు గురువారం నగదు జమ అవ్వడం జరిగింది. సో సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితా ప్రదర్శన జూన్ 12 నుంచి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిర్యాదుల స్వీకరణ. సో ఇది ఎవరైతే అమౌంట్ రాలేదో వాళ్ళు ఈ నెల జూన్ 12 నుంచి జూన్ 20 తేదీలోపు మీ యొక్క ఫిర్యాదును అయితే నమోదు చేయొచ్చు అనమాట. సో ఎవరికైతే అమౌంట్ రాలేదో, ఎవరి పేరైతే లిస్టులో లేదో వాళ్ళు సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి వద్ద మీరు మీ అభ్యంతరాలు తెలియజేసినట్లయితే వారు మీ వివరాలను నమోదు చేసుకొని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైనా అనర్హులుగా తేలి అమౌంట్ పడకపోతే ఈ విధంగా సచివాలయాల్లో ఫిర్యాదు నమోదు చేయొచ్చు అనమాట. ఈ తల్లికి వందనానికి సంబంధించి మెయిన్గా అనర్హులుగా రావడానికి, ఈ అనర్హుల జాబితాలో రావడానికి, డబ్బులు పడకపోవడానికి మెయిన్గా వచ్చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. సో 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి స్కూల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఆధార్ అప్డేట్ అయితే 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా ఆధారు అప్డేట్ అయితే చేయించి ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. సో ఈ ఈకేవైసీకి సంబంధించి గతంలో కూడా నేను 2 వీడియోల ద్వారా తెలియజేశాను. సో ఈ ఈకేవైసీ చేస్తేనే అమౌంట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సచివాలయం సిబ్బందికి వాళ్ళ యొక్క యాప్ నందు అప్డేట్ ఈకేవైసీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో పెద్దవాళ్ళకి వాళ్ళు ఎక్కడో చోట తంబు వెరిఫికేషన్ చేస్తుంటారు కాబట్టి బియ్యం తీసుకున్న దగ్గర అక్కడ వాళ్ళకు అప్డేట్ చేయించారు. పిల్లలు ఏమైందంటే 5 years దాటిన వాళ్ళకి ఆధార్ అప్డేట్ చేయించలేదు. సో దానివల్ల వాళ్ళది ఇన్యాక్టివ్లో పడిపోయింది. అలాగే కొంతమంది ఆధార్ అప్డేట్ చేయించినప్పటికీ ఈకేవైసీ అయితే పూర్తి చేయలేదు. ఈ విధంగా వాళ్ళవి ఇన్యాక్టివ్లో ఉండడం వల్ల వాళ్ళ పేర్లు డేటాబేస్లో చూపించలేదు. ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరగలేదన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి సమస్యలు ఉన్నందున మీరు వెంటనే 5 years దాటిన వాళ్ళు ఆధార్ అప్డేట్ చేయించుకోండి. అలాగే ఈకేవైసీ కూడా సచివాలయ సిబ్బంది వద్ద పూర్తి చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతనే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ గ్రీవెన్స్ నమోదు చేసిన వాళ్ళకి సో అవన్నీ వెరిఫై చేసుకొని వీరికి అమౌంట్ అయితే జూన్ 21, 28
ఆ మధ్యలో అమౌంట్ అయితే వీళ్ళకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికీ లిస్ట్లో పేరు రాని వాళ్ళు, ఒకవేళ అమౌంట్ పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఈ విధంగా సచివాలయంలో ఫిర్యాదు నమోదు చేసి వారు కూడా అర్హులుగా అమౌంట్ అయితే పొందొచ్చు అన్నమాట. సో చూశారు కదా, ఈ విధంగా మీ యొక్క ఎలిజిబిలిటీ లిస్టును చెక్ చేసుకొని అమౌంట్ అయితే రిలీజ్ అయ్యేలా చేసుకోవచ్చు అన్నమాట. సో ముందుగా ఈ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.